హాట్ అండ్ సోర్ సూప్. వావ్, హాట్ అండ్ సోర్ సూప్. ఇందాకన్నా కొంచెం స్పైసీగా ఉంటే బెటర్ అని, బట్ సోర్ ఉంటుంది. సో ఆ సూప్ ఏంటంటే చాలా మంది సిక్ పేషెంట్స్ అలా ఉన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, అండ్ డైట్ చేసే వాళ్ళు కూడా తీసుకుంటుంటారు. సూప్ అంటే డిహైడ్రేషన్ అవ్వకుండా సూప్స్, లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో చూద్దాం ఎలా చేస్తావు, ఏంటి, ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తావు అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాను. బీన్స్ కావచ్చు, క్యారెట్ కావచ్చు, తర్వాత క్యాప్సికమ్ అండ్ సాసెస్ తీసుకోవచ్చు. హాట్ సాస్ ఒకటి, సోర్ సాస్ ఒకటి అని చెప్పచ్చు. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దాము మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి, ఓకే, ఫస్ట్ కొంచెం ఆయిల్. సో ఇది జస్ట్ ఫర్ వెజిటేబుల్స్ సార్ట్ చేయడానికి. సో చాలా మంది సూప్స్ చేసుకుంటుంటారు, కానీ బెస్ట్ టైం ఏంటో తెలియదు ఎప్పుడు తీసుకోవాలి అని. సో ఏ టైంలో తీసుకోవచ్చు? సో మనము లంచ్ ఆర్ డిన్నర్లో మీల్ రీప్లేస్మెంట్ లాగా తీసుకోవచ్చు, బికాస్ మనం చాలా వెజీస్ వేస్తున్నాం కాబట్టి. లేదు అంటే ఏదైనా మనం సాలడ్స్తో కానీ, లేదంటే కొంచెం రైస్ ఆర్ ఫుల్కాస్ తిని దాంతో పాటు కూడా తీసుకోవచ్చు. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఇంకా అల్లం వేసేద్దాం, ఇంకొక స్పూన్. ముందుగా కొంచెం అల్లం, వెల్లుల్లి కూడా, ఓకే. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్, బ్లో వస్తుందా. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, తర్వాత మిగిలిన వెజీస్ అన్ని కూడా వేసేసుకుందాం. గ్రీన్ బెల్ పెప్పర్, బీన్స్, క్యారెట్, నెక్స్ట్ క్యాబేజ్ కూడా. సో కావాలంటే పీస్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి నచ్చిన వెజిటబుల్ ఏదైతే సెటిల్ అవుతుందో ఇందులో, అంటే సూట్ అవుతుందో అది వేసుకోవచ్చు. అవును, పర్ఫెక్ట్. సో కొంచెం సాల్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకున్నాం ఈలోపు. కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ కూడా వేసేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పెప్పర్ కూడా. సో యూజువల్ గా సూప్స్ అనగానే మనకు మీల్ రీప్లేస్మెంట్ గా తీసుకోవచ్చు అన్నారు కదా. సో మీల్ రీప్లేస్మెంట్ గా తీసుకోవాలి సూప్స్ అంటే ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే బెటర్? సో మనకు ఎవ్రీడే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏదైనా మీల్ రీప్లేస్మెంట్ చేస్తున్నప్పుడు అందులో ఫైబర్ అండ్ కొంచెం ప్రోటీన్ అండ్ అలాగే కార్బ్స్ కూడా కొంచెం సఫిషియెంట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకే, సో చక్కగా వేగిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం సాసెస్ కూడా వేసేద్దాము. రెడ్ చిల్లీ సాస్ కొంచెం, అలాగే సోయా సాస్ కూడా. ఓకే, నెక్స్ట్ వెనిగర్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేద్దాం. ఇంకా కార్న్ స్టార్చ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా వాటర్, కొద్దిగా వాటర్. సో ఇది వేస్తే మనకు కొంచెం కన్సిస్టెన్సీ కూడా చాలా చక్కగా వస్తుంది. మోస్ట్లీ మనం ఇంట్లో సూప్స్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ఇది మంచి టిప్. సో ఈ
ఇటువంటి కన్సిస్టెన్సీ ఉంటేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. సో అయితే కొంచెం చక్కగా మరిగించుకుందాం. ఓకే పల్లవి, సో మన సూప్ కూడా సూపర్ గా రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేస్తున్నాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్యా, హాట్ అండ్ సోర్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ హాట్ అండ్ సోర్ సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హాట్ అండ్ సోర్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. హాట్ అండ్ సోర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, క్యాప్సికం, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగాక అందులో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ వేసి కాస్త నీళ్లు పోసి కలిపి పాన్ లో వేసి మరిగించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ హాట్ అండ్ సోర్ సూప్ రెడీ.